పూర్తులు జరుగుతూ ఉన్నాయి కామ్రేడ్స్. అందుకని చెప్పి ఇప్పుడు దాకా నాయకులు చెప్పినట్టుగా మీ అందరూ కూడా ఒకటిగా ఉండి పోరాడితేనే సాధించుకోవచ్చు. మీ యొక్క ఈ ఆర్టీజన్ గారిని చాలా రోజుల నుంచి వింటున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఒక నెలల తరబడి సమ్మె చేశారు. అప్పుడు కూడా మిమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు చేస్తామని చెప్పి చేయకపోవటం ఇది. ప్రతి ప్రభుత్వం కూడా ఏ గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన కార్మికులకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నాయి, కానీ వర్కర్స్కి అనుకూలంగా ఏది కూడా చేయడం లేదు. ఇవాళ డిపార్ట్మెంట్లో ఎక్కువ పని జరుగుతుందంటే మీ ఆర్టీజన్ వ్యవస్థతో జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర కూడా చూసాం, బిఎస్ఎన్ఎల్లో బయట పబ్లిక్కి కావాల్సినటువంటి సౌకర్యాలను జరగాలి అంటే బయట ఉన్నటువంటి వ్యవస్థ పనిచేస్తేనే జరిగింది. ఇక్కడ కూడా అంతే లేదు. మా దగ్గర ఒకసారి నేను ఒక కళ్ళారా చూసిందంటే మా అపార్ట్మెంట్లో కరెంటు పోయింది, వర్షం పడుతుంది, రాత్రి 10-11 గంటల కరెంటు పోయింది. ఫోన్ చేసాం, ఒక అతను వచ్చి పాపం 1 గంట 12:30 వచ్చి చేశాడు. చేసి పోతుంటే బాబు ఇంత రాత్రి వచ్చారు, నువ్వు రెగ్యులర్ ఎంప్లాయీ అంటే కాదు సార్ నేను ఆర్టీజన్ ఎంప్లాయీ అన్నాడు. అంటే రాత్రి పగలు లేకుండా వాన వరదలు లేకుండా వాడు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళు రెగ్యులర్ చేయకుండా ఏ యూనిటీ ఇళ్లలో ఉండి వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తూ ఈ సంస్థకి పిల్లర్స్ అనేటువంటి మీ వ్యవస్థని ఇది చేయాలనుకోవడం చాలా అన్యాయం అని చెప్పని మేము అంటున్నాం. అట్లాగనే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా ప్రైవేట్ మా బిఎస్ఎన్ఎల్ కార్పొరేషన్ చేసి ఎట్లా ముక్కలు చేసుకుంటూ ప్రైవేట్ వాడికి అప్పచెప్తున్నారు. రేపు ఫ్యూచర్లో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా ప్రైవేట్ పరం చేసి దీన్ని ముక్కలు చేయాలని చెప్పిన ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. ఇవాళ పెద్ద బడా కార్పొరేట్లు కానీ బడా ఇండస్ట్రియలిస్టులు కానీ ఎగదొబ్బిన సొమ్ము కరెంటు బకాయిల కింద 54,000 కోట్ల పైన మన రాష్ట్రంలో ఉన్నాయి. అవి వసూలు చేయరు. మిమ్మల్ని అందరినీ చిన్న ఇళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి 600 బిల్లు ఉంటే 300 బిల్లు ఉంటే ఫీజు తీసేయని అని చెప్పి మిమ్మల్ని అంటారు. అలాంటి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పెద్ద ఉన్నటువంటి వాళ్ళ బిల్లులు వసూలు చేస్తే ఇవాళ ఓన్లీ నేను చెప్పింది 54,000 కోట్ల పైంది. పెద్ద బిల్లులు ఉన్న వాళ్ళు మాత్రమే, చిన్నవాళ్ళు కాదు, ఇళ్ళల్లో కాదు. అవన్నీ వసూలు చేయకుండా ఈ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టకుండా వాళ్ళకి ఇంకా రాయితీల మీద రాయితీలు ఇచ్చుకుంటూ సంస్థ నష్టాల బాట పట్టిస్తూ ఏమనంటే సంస్థ నష్టాల్లోకి పోతుందని చెప్పని మీకు చెప్పుకుంటూ మిమ్మల్ని రెగ్యులర్ చేయకుండా ఉంచడం కరెక్ట్ కాదని చెప్పని ఈ సంస్థని ప్రైవేట్ పరం కాకుండా మీరు కాపాడుకోవాలి. అలాగే మీ అందరూ రెగ్యులరైజేషన్ అయిందా కూడా యునైట్గా నాయకులు చెప్పినట్టుగా జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని చెప్పని కోరుతూ మీకు అండగా మేము బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఉన్నది కొంచెమైనా కూడా మీకు మీ పోరాటాలకు అండగా ఉంటామని చెప్పని తెలియజేసే అవకాశం